కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన ఆలోచనకైతే శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా గవర్నమెంట్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి మంత్రి నారా లోకేష్ తన గృహం ముందు ఏదైతే ఉందో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించారు. ప్రజా దర్బార్ అనే కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఆయన దృష్టికి రావడంతో అప్పటికప్పుడు కొంత పరిష్కారం అవుతున్నాయి. ఇదే దిశగా అందరూ ఒకసారికి వచ్చే కన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యే ఈ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచనను మరోసారి ప్రజల ముందు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా ఏదైతే ఉందో నెలలో ప్రతి శుక్రవారం నాడు ఆ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లో ప్రజా దర్బార్ నిర్వహించాలి, ప్రజా సమస్యలను అర్జీలను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆలోచన చేశారు. దీనిలో భాగంగా గత వారం రోజుల నుంచి చూస్తే, పోయిన వారం నుంచి చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమాలను ప్రారంభించారు. అనేక సమస్యలను అయితే పరిష్కారం అయితే చూపించారు. దీనిలో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా ఈ నెలలో మొదటి వారం ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిర్వహించాలా, రెండో వారం ఆ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో రెండో వారం ఉండవాలా, మళ్ళీ మూడో వారం మళ్ళీ అదే కాన్స్టిట్యూన్సీ ఉండాలి, నాలుగో వారం తన సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించాలా, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే దిశగా నడవాలని చెప్పి కూడా ఈ యొక్క ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా గతంలో చూసుకుంటే ప్రజల సమస్యలు చెప్పుకోవాలంటే ప్రభుత్వం ఒక స్పందన అనే ఒక కార్యక్రమం పెట్టేది. ఆ స్పందన కార్యక్రమం ఏంటంటే వారంలో ఒకరోజు సోమవారం ఉండేది. సోమవారం పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉండేది. వారంలో ఆ స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇస్తే 30 రోజులు 40 రోజులు ఒక టైం అయితే ఇచ్చేవాళ్ళు, ఒక పీరియడ్ అయితే ఇచ్చేవాళ్ళు. ఆ పీరియడ్లో మళ్ళీ సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా తిరిగి చాలా ఇబ్బందులు అయితే పడేవాళ్ళు. సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కొంతమంది ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనకి ప్రజలు ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రజా దర్బారు లోకేష్ ఎలా అయితే నిర్వహించారో అది సక్సెస్ అయిందో దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన విధానంతో చేసేటువంటిదే ఈ ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్లో ఇప్పటికే దాదాపు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఈ నియోజకవర్గాలు ప్రారంభించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి సమస్యను ఆన్ ది స్పాట్ కంప్లైంట్ అయితే ఇవ్వటం కానీ ఒక సమస్యను చెప్పడమే సంబంధిత అధికారులు మండల స్థాయి అధికారులు దగ్గరలో ఉండటం వల్ల ఆ సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించడం వల్ల ప్రజల్లో ఒక సంతృప్తి అయితే మొదలవుతుంది. ప్రజలకి ప్రభుత్వం చేరువయ్యే కార్యక్రమంలో వేగంగా పుంజుకుందని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరించగా ప్రతి నియోజకవర్గాలు ఇలా చేయటం వల్ల ప్రజలు మా సమస్యలు ఇదిగో ఉన్నాయి అనే పరిస్థితి రాకూడదనేదే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది.